లిక్కర్ పెట్రోల్ భూములపై ఆధారపడి ప్రభుత్వాన్ని నడపొద్దు. పన్నుల ఆదాయం పెంచుకోండి, పథకాలను అర్హులే ఇవ్వండి. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్బీఐ సూచన. భూస్వాములకు, రాజకీయ నాయకులకు రైతు భరోసా సాయం ఎందుకు? లేబర్ కొరతను అధిగమించడానికి మహిళలకు ఉద్యోగాలు, పరిశ్రమలోకి ప్రోత్సహించండి. తిరిగి కూర్చుంటే కొండైన కరుగుతుంది. ఆస్తులు పెంచేనే భవిష్యత్. క్లైమేట్ బడ్జెటింగ్ విధానం అవసరమని సూచన. స్టేట్ ఫైనాన్స్పై ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్ 2025 నుంచి 26 పేరుతో రిపోర్ట్. ఆర్బీఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించినట్టు తెలుస్తూ ఉంది. ఏదైతే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తమ ఆదాయం కోసం కేవలం లిక్కర్ అమ్మకాలు, పెట్రోల్, డీజిల్పై వ్యాట్, భూముల రిజిస్ట్రేషన్ల మీద ఆధారపడడం ఎంత మాత్రం మంచిది కాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ తేల్చి చెప్పింది. కేవలం ఈ 3 మార్గాల ద్వారా వచ్చే ఆదాయంతోనే ప్రభుత్వాన్ని నెట్టుకురావడం భవిష్యత్తులో పెను ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తోందని హెచ్చరించింది. ఈ మేరకు స్టేట్ ఫైనాన్స్డ్ ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్స్ 2025-26 పేరుతో ఆర్బీఐ విడుదల చేసినటువంటి తాజా నివేదికలో ప్రభుత్వానికి పలు అంశాలపై దిశానిర్దేశం చేసింది. ఉచిత పథకాలు, నగదు బదిలీ పథకాలు అమలు విషయంలో ఆచితూచి అడుగులేయాలని, అనర్హులకు కాకుండా కేవలం అర్హులైన వారికి మాత్రమే పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. లేబర్ కొరతను అధిగమించడానికి మహిళలకు ఉద్యోగం, పారిశ్రామిక రంగాల్లోకి పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని అవసరం ఉందని చెప్పి సూచించింది. తెలంగాణలో అమలవుతున్నటువంటి ఉచిత విద్యుత్, రైతు భరోసా, రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాంటి సంక్షేమ పథకాలు బడ్జెట్పై తీవ్ర భారాన్ని మోపుతున్నాయి. ఆర్బీఐ ప్రస్తావించినటువంటి సామాజిక భద్రత అవసరమే అయినప్పటికీ ఈ పథకాలు కేవలం ఓట్లు రాల్చే సాధనలుగా మార్చకూడదని తెలిపింది. ఈ పథకాలను అందరికీ వర్తింపజేయ విధంగా అనర్హులకు కూడా లబ్ధి పొందుతున్నారని, భూస్వాములకు, రాజకీయ నాయకులకు కూడా రైతు భరోసా ఇవ్వడం వల్ల ప్రజాధనం వృధా అవుతున్నదని ఉదాహరణ కింద చూపింది. పథకాలను సమీక్షించుకొని కేవలం పేదలకు, అర్హులైన వారికి మాత్రమే నిధులు అందేలా చూడాలని, మిగిలిన నిధులను విద్య, వైద్యం లాంటి కార్యక్రమాలకు వాడాలని హితవు పలికింది. ఏదైతే దీనికి సంబంధించి ప్రభుత్వాలకు ఆర్బీఐ సంస్థ ఒక హెచ్చరిక పంపిందని చెప్పుకోవచ్చు. ఏదో లిక్కర్, పెట్రోల్ భూములపై ఆధారపడి ప్రభుత్వాన్ని నడపొద్దు అని చెప్పేసి, అలాగే మీరు ఇస్తున్నటువంటి రాష్ట్రంలో మీరు అమలు చేసినటువంటి పథకాలు కావచ్చు, హామీలను కావచ్చు, ఓన్లీ మీ పార్టీ ఫండింగ్ కోసమో, మీ పార్టీ మళ్ళీ ఎలక్షన్స్ రావడం కోసమో కాకుండా ప్రజల కోసం పనిచేయండి. ప్రజలు నిజంగా వాళ్ళకి ఎన్ని ఉద్యోగాల అవకాశాలు ఇస్తున్నాం, వాళ్ళకి ఎంత పూర్తిగా విద్య అందిస్తూ ఉన్నామని చెప్పేసి ఈ విధంగా అభివృద్ధి చేయండి తప్ప ఓన్లీ మీ పార్టీల కోసమో, మీ పార్టీ అభివృద్ధి కోసం చూడొద్దు. అలా చూస్తే ఇక్కడ యువత కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంలో ఉన్నటువంటి అందరి జీవితాలు నాశనం అయిపోతే వాళ్ళు డబ్బులు సంపాదించే విధంగా వాళ్ళని ప్రోత్సహించండి తప్ప ఓన్లీ మీ పార్టీ కోసం, మీ పార్టీ హామీల కోసం. ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ముఖ్యమైన వార్త చూసుకో, భూస్వాములను, రాజకీయ నాయకులు రైతు భరోసా సాయం ఎందుకు? భూస్వాములకు కావచ్చు, అలాగే పొలిటీషియన్స్కి, రాజకీయ నాయకుల రైతు భరోసా ఎందుకు? లేని రైతులకు ఇస్తే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి బలపడేందుకు కూడా కృషి చేయాల్సి ఉంటుంది కదా. ఖచ్చితంగా మధ్యతరగతి వాళ్ళని ఖచ్చితంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. కానీ ఇక్కడ భూస్వాములకు భూమి ఉన్న తర్వాత వాడు వ్యవసాయం చేసుకున్నా ఎట్లా బతాడు. అలాగే రాజకీయ నాయకులు ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నారు, వాళ్ళు ప్రజల గురించి మంచి కోసం ఆలోచించాలి. కానీ వాళ్ళ ప్రజలకు మంచి చేసే వాళ్ళకు కూడా రైతు భరోసా ఎందుకు అని కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వంపై మండిపడింది. అలాగే ఉద్యోగాలు, మహిళలకు కూడా పారిశ్రామిక రంగంలో కూడా మహిళలకు ఉద్యోగాలు ఇవ్వాలి. వాళ్ళు ఓన్లీ ఇంటికే పరిమితం కాకుండా వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశం ఇచ్చి మహిళలను కూడా అభివృద్ధి పథంలో నడిపించాలి. వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థను కూడా బలం చేకూర్చాలి. ఎప్పుడు కూడా ప్రజలను వాడుకునే విధంగా ప్రభుత్వాలు ఉండకూడదు. ఓన్లీ లిక్కర్, పెట్రోల్ భూములపై ఆధారపడే ప్రభుత్వాలు నడిపితే ఖచ్చితంగా ఆర్థిక వ్యవస్థ క్షీణించే ప్రమాదం ఉంది. ఖచ్చితంగా ప్రజలకు, మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, బీద వాళ్ళకు కావచ్చు, అందరికీ అన్ని ఏవైతే మీ ఇస్తున్నటువంటి హామీలు వర్తింపజేసే విధంగా చూడండి. ఓన్లీ వాళ్ళ యొక్క స్థితిని, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే విధంగా ఉండాలి తప్ప ఎప్పుడు కూడా ప్రభుత్వానికి ఏదో తీసుకొచ్చే విధంగా ఉండకూడదు. ప్రభుత్వాలు ఈ విధంగా వ్యవహరించరాదు అని చెప్పేసి ఆర్బీఐ పెద్ద ఎత్తున కూడా దీనికి సంబంధించి ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వంపై మండిపడ్డ పరిస్థితి.